చచ్చా, పెళ్ళైన మొదటి రోజే 30,000 రూపాయలు లాస్. రిసెప్షన్ పెడితే గెస్ట్లు వస్తారు, గిఫ్ట్లు ఇస్తారు, బ్రేస్లెట్లు ఇస్తారు, రింగులు ఇస్తారు అని ఒక్కొక్కడు ఫైనాన్స్ మినిస్టర్ లాగా సలహాలు ఇచ్చారు. మిమ్మల్ని నమ్మి 30,000 రూపాయలు తగలబెట్టాను. ఒక్కడన్నా 100 రూపాయలు పెట్టి నా గిఫ్ట్ తెచ్చాడా? అధోలు బొకేలు ఇచ్చి భోజనం చేసి వెళ్ళిపోయారు. అయినా వచ్చిన గెస్ట్లు నీలాంటి వాళ్ళు అయితే గిఫ్ట్లే వస్తాయి బావా. అదిగో అక్కడ వచ్చింది అసలు తేడా. అసలు కానుకంటే ఏంటి? ఇచ్చి పుచ్చుకోవడం. మనం ఎవరి పెళ్లికైనా ఇళ్ళు కానుక ఇస్తే వాళ్ళు మన పెళ్లికి వచ్చి కానుక ఇస్తారు. మరి నువ్వేం చేస్తావు? ఎవరి పెళ్లికి వెళ్ళినా కడుపు నిండా భోజనం చేసేసి 2 అక్షతలు ఎత్తి మీద పడేసి వస్తావు. వాళ్ళు నీ పెళ్లికి వచ్చి అదే చేశారు, నీ వస్తే ఫాలో అయిపోయారు. అసలే 30,000 లాస్ అని బ్రదర్ బాధపడుతుంటే మధ్యలో నీ వాస్తు దెబ్బలేమిటి? అవును, మాటిమాటికి 30,000 లాస్ అంటారేంటి? 10 రైతుల ఫ్యామిలీ లాగా కాళ్ళు తుడుచుకునే పట్టా నుంచి అదిగో ఆ టీవీ, ఈ ఫ్రిడ్జ్, ఈ కూలర్, మీరు కూర్చున్న సోఫా సెట్ 2 లక్షలు పైగా చేస్తాయే. మేము మీకు ఇవ్వలేదా? ఏంటి అన్ని 2 లక్షలు చేసేస్తాయేంటి? ఇదంతా నీ కష్టార్జితమేనా? అంటే మా అక్క కష్టార్జితం అనుకోండి. అంటే తమర కష్టార్జితం ఏం లేదనమాట. తమరింట్లో తమరేలాగో మా ఇంట్లో మేము అంతే. విన్నావా? హలో, అయిందా? ఎవరది? గుడ్ మార్నింగ్ పద్మనాభం. గుడ్ మార్నింగ్. కూర్చోండి. కాఫీ తాగుతారా, టీ తాగుతారా? టైంలో కాఫీలు ఏంటమ్మా? వెళ్ళి ఉప్మాయో చేసేట్టు. మన పిచ్చిగాని మనం తినమంటే వాళ్ళు తినేస్తారా? వాళ్ళకి ఆత్మాభిమానం లేదా? వాళ్ళు తినేసి వచ్చింటారు, బాడికి తినేసారు. తినేసారు, చూసావా? తిన్నారా అండి? తినేసారు, చెప్పండి. తినేసారు. ఇదిగో పద్మనాభం, ఇవాళ నీకు షాక్ ఇవ్వాలని వచ్చావా? నేను మళ్ళీనా? రాత్రిగా ఇచ్చారు. ఆ షాక్ వేరే. ఇవాళ ఆఫీస్ స్టాఫ్ అంతా కలిసి నీకు గిఫ్ట్ ఇవ్వాలని వచ్చాం. గిఫ్టా? క్యాష్ గిఫ్టా? క్యాష్ అయితే నువ్వు బ్యాంకులో వేసేస్తావని తెలుసు కదా, అందుకని కొన్ని వస్తువులు అందించారా? వాళ్ళేం తెంగరోళ్ళేంటి? వస్తు రూపంలో నీకు హెలికాప్టర్ ఇచ్చిన తోకానికి అమ్మేసి బ్యాంకులో వేసేస్తామని వాళ్ళకి తెలుసు. భలే కనిపెట్టారండి. మీరు ఆయన చుట్టం కదా, మీకు అన్ని తెలుస్తాయి. ఇదిగో పద్మనాభం, మీరిద్దరు కొడైకెనాల్ హనీమూన్ వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్లు తెచ్చాం. అక్కడ టాక్సీకి టోకెన్, టిఫిన్ కి, కాఫీకి, దేనికైనా సరే టోకెన్లే మెయింటైన్ చేయాలి. నో క్యాష్. ఆహా, మొత్తానికి మా బావనోడికి భలే చెక్క వేశారండి. అవును, ఈ ప్రాజెక్ట్ కి ఖర్చు ఎంత? జస్ట్ 30,000. ఓహో, 30,000. రాత్రి నా రిసెప్షన్ కూడా 30,000 అయింది. పోనీ ప్లీజ్ ఇది తీసేసుకుని నా క్యాష్ రూపంలో వేసి నా లోటు బడ్జెట్ పూర్తి చేసుకుని. మీరు బడ్జెట్ ఈ రకంగా పూడుస్తారని తెలిసే మేము ఈ రకంగా టికెట్స్ పట్టుకొచ్చాం. తీసుకోండి. బాయ్. ఏవే రమ్య, ఓకేనా? ఓకే, హ్యాపీ జర్నీ. థాంక్యూ. ఎక్స్క్యూజ్ మీ. yes అంటే మీరు మా అక్క పనిచేసే ఆఫీస్ లో పనిచేస్తారా? అవును. ఏ డిపార్ట్మెంట్? బాత్రూమ్ క్లీనింగ్ డిపార్ట్మెంట్. ఓ పని చేయి, ఆ. ఆ ప్యాంటు షర్టు ఇప్పి సారల డ్రై వేసుకో. ఒక చేత్తో బకెట్ అట్టుకో, ఇంకో చేత్తో సిపురు కట్ట అట్టుకో, సంకలో ఫినాయిల్ డబ్బా ఎట్టుకో. ఆ పిల్లనకాల ఎందుకు? బాత్రూములు కడుక్కోదేటి? మరి ఏంటి ఎంత వేసాలు? ఏంటేదో స్కీమ్ వేసేస్తున్నట్టున్నావు. నువ్వు ఎంత గింజుకున్నా టికెట్లు క్యాష్ లోకి మార్చడం కుదరదని చెప్పారు. బావా నీకు అబ్జెక్షన్ అయితే చెప్పు, నేనే వేరే సెటప్ ఏదో చేసుకుని వెళ్ళొచ్చేతాను. అయ్యి హనీమూన్ టికెట్లు రా. ఇల్లీగల్ సెటప్ తో వెళ్తే చెత్త కొట్టేస్తారు. మా బామ్మరిది వెళ్ళకపోతే నిన్న లీగల్ సెటప్ తో వెళ్ళొచ్చా. అయితే నేను వస్తాను. ఏంటమ్మా ఫ్లైట్ ఎక్కుతావా? నీ బరువు మోయలేక ఏ సముద్రంలో కూలిపోద్ది. మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి. మన కొడైకెనాల్ వెళ్తే వారం రోజులు మన ఇంట్లో భోజన ఖర్చు తగ్గుతుంది, 5 స్టార్ హోటల్లో ఫ్రీగా తినొచ్చు అనుకున్నాను. నాకు అదృష్టం లేదు. అన్నయ్య, వదిన తీసుకుని మీరే ఏంటిది 30,000 రూపాయలు టోకన్లు అపనంగా వదిలేస్తారనుకున్నావా? మనం వెళ్తున్నాం అంతే. ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి దొరికిందల్లా శివలక్ష్మి. వెళ్ళి సామాన్ సర్దుకో, వెళ్ళు. వచ్చేస్తున్నాడు నా ఇల్లీగల్ కనెక్షన్ గాడు, వచ్చేస్తున్నాడు. అయ్యి బాబోయ్. అమ్మో, ఆడొచ్చేస్తున్నాడు. నేను అర్జెంట్ గా పారిపోవాలి. నన్ను వదలండి. డైమండ్స్ అన్నావు, పర్ల్స్ అన్నావు, డైమండ్స్ లో ఉండవా? ఆడొచ్చేస్తున్నాడు, పారిపోవాలి. అతనికి అలా వెళ్ళి దాక్కున్నాడు. అదే అర్థం కావట్లేదు. హాయ్ గాయ్స్. హలో. హాయ్ బేబీ. హాయ్ డాడ్. డోంట్ ప్లే ట్రిక్స్, ఓకే? డాడ్ ఏంట్రా? నేను నీకు డాడ్ ఏంటి అసలు? యు నో వన్ థింగ్, యు కిస్ మై మామ్. ఏంటి కిస్ చెట్టుకుంటేనే పిల్లలు పుట్టేస్తారా? అసలు నీ ఫేస్ ఏంటి, నా ఫేస్ ఏంటి? మన ఇద్దరికి ఏమైనా పోలికుందా? నీది మంకీ ఫేస్, నాది డాంకీ ఫేస్. మా ఇద్దరికి ఏమైనా కనెక్షన్ ఉందా? ఓకే గాయ్స్, రిలాక్స్. ఓకే డాడ్, గివ్ మీ 500 రూపీస్. వెళ్ళరా. 500 కాదు, 5 రూపీస్ కూడా లేవు. కలెక్షన్ డల్, అమౌంట్ నిల్. ఓకే, నో మనీ. నో మనీ. షూర్. yes కన్ఫర్మ్. exactly. థాంక్ యూ.
See you. Bye. యా నన్నే మోసం చేద్దాం అనుకున్నాడు. యా ఐ గాట్ ఇట్ ఇండియన్ డాడ్ ఓన్లీ డబ్బుల్స్ ఫారిన్ డాడ్ డాలర్స్ అండ్ పౌండ్స్ రేయ్ పొద్దుటి నుంచి అడ్డమైన రాళ్ళు అమ్మి సంపాదించిన డబ్బురా ఖర్చులు కూడా లేకుండా యు వాంట్ తోచేసావు. మనీ ఓకే కీప్ దిస్ 5 రూపీస్ ఎంజాయ్ ద ఫన్ ఫన్న Yeah. బన్ను కూడా రాదురా దీనికి. ఫాలో మీ గైస్ ఏయ్, ఎవరతను? వీళ్ళ అమ్మకి నేను మొగుండి కాలేకపోయాను కానీ వీళ్ళు నాకు రంకు మొగుడై. ఎందుకు అరుస్తున్నావ్? బిడ్డ? ఏది? చూడండి. యాండి, బిడ్డండి. మనకు బిడ్డ పుట్టాడండి. నాకు బిడ్డ పుట్టాడండి. నా బుజ్జి కొండలే. ఏమండి, మీరే గెలిచారు, నేనే ఓడిపోయాను. మన జన్మ చరితార్థమైందండి. పుట్ట బాబా గడితే గుడ్డు బాబా నాకు పిచ్చెత్తేటట్టుంది. రే ఎవరా నువ్వు? కాదండి ద్రోణుడు కుండలో పుట్టిన వీడు పుట్టలో పుట్టాడు. మీరు ఋషులండి, మహానుభావులు. నన్ను క్షమించండి, మీరే గెలిచారు, నేనే ఓడిపోయాను. నా పుట్టు బాబే, నా బుజ్జి కొండలే. అమ్మాయి ఎలా పుట్టాడు? ఎలా ఎలా ఎలా? ఇదంతా కళ కళ. ఓ దేవుడా ఇంత కళ చెప్పు, కళ చెప్పు. నిజమే. పోలీసు ఏంటయ్యా నీ ఎవరు శోభన గదిలోకి పరాయవుడు వచ్చినట్టుగా వచ్చేస్తున్నావు? సభ్యత సంస్కారం లేకుండానా? అసలు నువ్వు ఇందాక చేసిన దానికే నీ ఉద్యోగం తీయించేసి ఉండేవాడిని. ఓనిలే అమ్మ బాబు చచ్చిపోయినోడు అని చెప్పి జాలి తెలిస్తే ఏంటయ్యా పెచ్చరేగిపోతున్నావేంటి? ఏంటా చూపేంటే? ఓహో, వ్యభిచార నేరం కింద నా మీద కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేద్దామని చూస్తున్నావా? అదేమంత తేలికైన పని కాదురా పిచ్చోడా. ఎవరనుకుంటున్నావు? పట్టావి. ఇదెవరనుకుంటున్నావు? సోయానా నా మేనత్త కూతురు. మరి వీళ్ళెవరనుకుంటున్నావు? దాని అక్కలు. మరి ఇంట ఉంటే నువ్వు డిస్టర్బ్ చేసి ఎవరికే చెట్టేస్తాను. బిడ్డలోకి ఈడెవడనుకుంటావు? పట్టవి మందించుకో. మీ తమ్ముడు అనుకున్న డబ్బా ఇచ్చారు కానీ మీరేం తెలిస్తే మీరు వచ్చి రాగానే మీ కాళ్ళు పట్టుకుని మీ కాళ్ళ దగ్గర పడి ఉండేవాడిని. మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నన్ను అట్టెట్లో వదిలి వెళ్ళిపోకండి.